హలో అందరికీ. ఐఎమ్ ధీరజ్. వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ 'గాంధీ తాత చెట్టు'. మామూలుగా సినిమాలని ఒక 2, 3 రకాలుగా విభజిస్తుంటారు కదా! కమర్షియల్ సినిమాలు, ఆర్ట్ సినిమాలు అని చెప్పేసి. ఇది వచ్చేటప్పటికి 'గాంధీ తాత చెట్టు' అనేది ఒక థర్డ్ కేటగిరీ సినిమా. హార్ట్‌ఫుల్ సినిమా అనమాట. అంటే మనం ఇంతకుముందు ఇదివరకు కూడా చూసాం. పల్లె పల్లె చిత్రాలు స్పెసిఫిక్‌గా చిన్న పిల్లల ప్రాధాన్యత ఉండే సినిమాలు చాలా చూసాం మనం ఇప్పటికి. 'గాంధీ తాత చెట్టు' వచ్చేటప్పటికి అంటే ఇది ఒక నార్మల్ రెగ్యులర్ చిల్డ్రన్ సినిమా కాదు. సో, ఇట్ హ్యాస్ మోర్ వాల్యూస్. స్పెసిఫిక్‌గా గాంధీయిజం గురించి చాలా విపులంగా వివరించారనమాట. అంటే గాంధీయిజం అనంగానే రకరకాల స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంటారు చాలామంది. కాకపోతే గాంధీయిజం అంటే ఏంటి అని చాలా సింప్లెస్ట్ వేలో చెప్పిన సినిమా 'గాంధీ తాత చెట్టు'. సో, దీని డైరెక్టర్ వచ్చి పద్మావతి మల్లాది. పద్మావతి మల్లాది ఇంతకుముందు 'మనమంతా', 'మహానటి' సినిమాలకి రైటర్‌గా వర్క్ చేశారు. దిస్ ఈస్ హర్ డైరెక్షనల్ డెబ్యూ. ఈ సినిమాలో చెట్టుతో పాటు ఇద్దరు కీ రోల్ ప్లే చేశారు. ఒకరు ఆనంద్ చక్రపాణి తాతగారి పాత్రలో. అలాగే డైరెక్టర్ సుకుమార్ అండ్ తబితల కుమార్తె సుకృతివేణి బెన్రెడ్డి ఈ సినిమాతో నటిగా పరిచయం అయింది. ఆల్రెడీ ప్రెస్ మీట్స్‌లో వాటిలోనే చూసాం. ఆ అమ్మాయి ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంది అనేది. స్క్రీన్ మీద కూడా అంతే కాన్ఫిడెంట్‌గా కనిపించింది. అంటే దేర్ ఈస్ టింజ్ ఆఫ్ చైల్డిష్‌నెస్ అట్ ద సేమ్ టైమ్ ఇన్నోసెన్స్ అండ్ చిన్నపాటి మెచ్యూరిటీ కూడా కనబడింది. అయితే అక్కడక్కడ కొంచెం సుకృతిలో చిన్న బెదురు కనబడింది. దానికి కారణం సీనియర్ ఆర్టిస్ట్స్ ఆనంద్ చక్రపాణి, లావణ్య రెడ్డిలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం కూడా కావచ్చు. బట్ షీ డిడ్ హర్ బెస్ట్. ఇదొక డెబ్యూ ఫిల్మ్ అని ఎక్కడ అనిపించదనమాట. స్పెసిఫిక్‌గా ఈ సినిమా కోసం ఆమె గుండు కొట్టించుకుంది. ఆడపిల్లకి జుట్టు అనేది ఎంత ఇంపార్టెంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఈ సినిమాలో ఆ సీన్ కూడా బావుంటుంది. అంటే ఏదో కావాలని చెప్పేసి అది గుండు కొట్టించినట్టు కాకుండా ఆ స్పెసిఫిక్ సీన్ ఆ అమ్మాయి ఎందుకు గుండు కొట్టించుకుందో అనే దానికి ఒక ప్రాపర్ సీక్వెన్స్ ఉందనమాట. విచ్ యాక్చువల్లీ ఎలివేట్స్ ద క్యారెక్టర్ ఆర్క్. స్టోరీ పరంగా చెప్పాలంటే చాలా సింపుల్ స్టోరీ. ఈ సినిమా కథ ఆల్రెడీ ట్రైలర్‌లోనే కనబడింది. తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో తన తాతయ్య నాటిన ఒక చెట్టుని ఒక మనవరాలు ఎలా కాపాడుకుంది, అది కూడా గాంధేయవాదంలో ఎలా కాపాడుకుంది అనేది బేసిక్ సినిమా ప్లాట్ లైన్ అనమాట. దీన్ని చాలా హార్ట్‌ఫుల్‌గా చూపించారు డైరెక్టర్ పద్మావతి మల్లాది. అంటే ఒక ఫీమేల్ డైరెక్టర్ అవ్వడం వల్ల ఆ ఫీమేల్ పర్స్పెక్టివ్ అనేది చాలా స్పష్టంగా కనబడింది ఈ సినిమాలో. ఎందుకు అంటే ఈ తరహా చిన్న పిల్లల్ని ప్రధాన పాత్రధారులుగా తీసుకొని ఇదివరకు చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఇందులో కొంచెం వైవిధ్యం కనబడింది. దానికి మెయిన్ రీజన్ ఈ ఫీమేల్ పర్స్పెక్టివ్ అనేది యాడ్ అవ్వడం వల్లే. సో, సినిమాటోగ్రఫీ వర్క్ కానీ, ఎడిటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, కలరింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సో డీసెంట్. ఎందుకంటే ఈ ఈ సినిమాని వాళ్ళు అనుకున్న బడ్జెట్‌లో అంటే 'మైత్రి మూవీ మేకర్స్' ఇవన్నీ బ్యానర్స్ చూసి ఏదో హెవీ బడ్జెట్ సినిమా అనుకుంటున్నారేమో. 'మైత్రి' వాళ్ళు ఈ సినిమాలోకి పోస్ట్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఫిల్మ్ వాళ్ళు ఈ సినిమాలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో, 'మైత్రి మూవీ మేకర్స్' ఆర్ యాక్చువల్లీ ప్రెజెంటింగ్ ద ఫిల్మ్. దే ఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్ అనమాట. బట్ ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చి ఆవిడ కూడా అంతకుముందు ఒక డైరెక్టర్‌గా సినిమా చేసున్నారు. శేష సింధూరావు. సో, ఆవిడ యాక్చువల్లీ ఈ సినిమాకి మెయిన్ ప్రొడ్యూసర్. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొత్త అబ్బాయి అనమాట. 'రీ' అని చెప్పేసి. సో, హి హాస్ డన్ ఫ్యూ షార్ట్ ఫిల్మ్స్. పద్మావతి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక 2, 3 షార్ట్ ఫిల్మ్స్ చేసున్నాడు. హి డజంట్ హావ్ ఎనీ ప్రాపర్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పేసి. బట్ ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, సాంగ్స్ కానీ చాలా బావున్నాయి. స్పెసిఫిక్‌గా ఎండింగ్‌లో వచ్చే గాంధేయవాదం సాంగ్ గాని, లేదంటే దానికంటే ముందు వచ్చే స్వేచ్ఛ సాంగ్ కానీ, మెయిన్ అందం అనే అంశం మీద ఒక పాటొచ్చింది. ఆ పాట తాలూకు లిరిక్స్ అండ్ మ్యూజిక్ 2 చాలా బావున్నాయి. అంటే ఆ అమ్మాయికి అందం అంటే ఏంటి? చాలా సినిమాల్లో చాలా వైవిధ్యంగా వర్ణించున్నారు. కానీ ఈ సినిమాలో అందం అంటే ఏంటి? అనే దానికి ఒక కొత్త వర్ణన ఇచ్చారనమాట. సో, అది వినడానికి కూడా చాలా బాగా అనిపించింది. అండ్ స్పెసిఫిక్‌గా ఆ సీన్‌ని బాగా ఎలివేట్ చేసింది. అండ్ ఈ సినిమాలో అదర్ దాన్ ద మెయిన్ క్రూ అంటే ఆనంద్ రంగపాణి గాని, లేదంటే లావణ్య రెడ్డి గాని, అండ్ ఫ్యూ అదర్ యాక్టర్స్ అంటే మెయిన్ రాగ్‌మయూర్ గాని. సో, అదర్ దాన్ వీళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ ఊరి ప్రజలే కావడం అనేది ఇంకొక చెప్పుకోదగ్గ అంశం. అంతకుముందు మనం 'కేర్ ఆఫ్ కంచరపాలెం' సినిమాలో చూసాం. మోస్ట్‌లీ అందరూ ఆ ఊర్లో వాళ్ళే సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు ట్రై చేశారు. బట్ ఈ సినిమాలో అది మళ్ళీ నీట్‌గా వర్కౌట్ అయింది. ఎందుకంటే అక్కడ ఎక్కడా కూడా అసహజత్వం అనేది లేదు. చాలా సహజంగా ఉంటాయి. లొకేషన్స్ గాని, లేదా స్పెసిఫిక్‌గా చెట్టు పద్మావతి చెప్పారు. ఆ చెట్టుకి ఒక వైబ్ ఉండిద్ది. అందుకే ఆ చెట్టుని సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో. అసలు సినిమాలో చెట్టుకి అంత ప్రాధాన్యత ఎందుకు అనేది బాగా ఎలివేట్ అయింది. ఆ లొకేషన్ వల్ల అవ్వచ్చు, లేదంటే చుట్టూ ఉన్న చెరుకు పంటల వల్ల అవ్వచ్చు. ఆ లొకేషన్ ఫైండ్ ఔట్ చేసిన దానికి, ఆ లొకేషన్ ప్రాపర్‌గా యూటిలైజ్ చేసుకున్నందుకు వి షుడ్ అప్రిషియేట్ ద ప్రొడక్షన్ డిజైనింగ్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ టీమ్స్ అనమాట. సో, కమర్షియల్ సినిమాలు చాలా రెగ్యులర్‌గా వస్తుంటాయి. ఇలాంటి హార్ట్‌ఫుల్ మూవీస్ చాలా తక్కువగా వస్తా ఉంటాయి. 'గాంధీ తాత చెట్టు'కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఎందుకంటే ఆ 'గాంధీ తాత చెట్టు' అనే ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి కొంచెం టైం తీసుకున్నారు డైరెక్టర్. అండ్ చెట్టుకి ఒక కథ ఉంటుంది. అది ప్రాపర్‌గా ఎలివేట్ చేశారు. అండ్ చెట్టుకి మెయిన్ తనికెళ్ళ భరణి గారి డబ్బింగ్ అనేది చాలా బాగా కుదిరింది. ఎందుకు అంటే ఆ చెట్టుకి ఒక స్టోరీ ఉంటుంది. ఆ చెట్టు మాట్లాడుతా ఉంటది చాలా సిట్యుయేషన్స్‌లో. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. స్పెసిఫిక్‌గా తాత పాత్ర చనిపోయినప్పుడు తనికెళ్ళ భరణి గారు ఏడుస్తూ ఒక డైలాగ్ చెప్తా ఉంటారు. అంటే అదో మోనోలాగ్ లాగా ఉంటుందనమాట. బట్ అది చాలా బ్యూటిఫుల్‌గా వర్కౌట్ అయింది. "రామయ్య ఏమైందయ్యా" అని చెప్పేసి తనికెళ్ళ భరణి గారు చెప్పే డైలాగ్ చాలా బాగా అంటే చాలా హృద్యంగా ఉంది ఆ డైలాగ్. సో, అంటే ఎక్కడా గూడా అతికి ఎళ్ళకుండా అంటే మరీ ఎమోషనల్‌గా ఎళ్ళిపోకుండా, మరీ అసహజంగా లేకుండా అంటే చాలా రియలిస్టిక్‌గా సినిమా నడిపించడానికి
ఆ 'తనికెళ్ళ భరణి' గారి వాయిస్ ఓవర్ అనేది చాలా యూజ్ అయింది సినిమాకి. అండ్ 'రాగ్మయూర్' కూడా చాలా డీసెంట్ పెర్ఫార్మన్స్. అంటే చిన్నపాటి విలనిజం ఉంటుంది. దాన్ని చాలా బాగా పోర్ట్రే చేశాడు. స్పెసిఫిక్‌గా క్లైమాక్స్ సీక్వెన్స్‌లో ఒక కృతజ్ఞతా భావంతో తను చూసే ఒక చూపు చాలా బావుంటుంది. అంటే ఆ సినిమాకి అది ప్రాపర్ జస్టిఫికేషన్ అనమాట. 'గాంధీ తాత చెట్టు' అనే దానికి. అండ్ ఆబ్వియస్‌లీ సుకృతి లిటరల్లీ చాలా బాగా చేసింది. స్పెసిఫిక్‌గా గుండు కొట్టించుకున్న తర్వాత వచ్చే సీక్వెన్స్‌లో గాని, అండ్ చక్కెర సత్యాగ్రహం చేసే సీక్వెన్స్ గాని, ఇవన్నీ గూడా అంటే ఆలోచనలు కొత్తగానే ఉన్నాయి. ఇవంతా బావుంది. అయితే చిన్నపాటి వెలితి ఏంటంటే, చెట్టు యొక్క కథను, చెట్టు యొక్క చరిత్రను ఎంత అద్భుతంగా అయితే ప్రెజెంట్ చేశారో, అలాగే ఈ సుకృతి క్యారెక్టర్‌ని కూడా అంటే ఆ అమ్మాయి ఎందుకని అంత అలా ఎందుకుంది? తన క్యారెక్టరైజేషన్‌ని కొంచెం ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేసుంటే అంటే చెట్టుకి ఎలా అయితే ఓ చరిత్రలాగా చెప్పుంటున్నారో, అలాగే ఈ మనవరాలు క్యారెక్టర్ కూడా అదే స్థాయిలో ఉండుంటే గనక సుకృతి క్యారెక్టర్ అనేది ఇంకా బాగా కనెక్ట్ అయ్యేది ఆడియన్స్‌కి. అక్కడ మాత్రం చిన్నపాటి వెలితనేది కనబడింది. ఎందుకంటే చాలా తక్కువ రన్ టైమ్ ఇది సినిమా. కేవలం 114 నిమిషాల సినిమా. కానీ చిన్నపాటి ఎమోషనల్ కనెక్ట్ అనేది కొంచెం మిస్ అయింది. అది గనక వర్కౌట్ అయ్యుండుంటే ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది సినిమా. బట్ స్టిల్ 'గాంధీ తాత చెట్టు' ఈస్ ఎ వాచబుల్ ఫిల్మ్ స్పెసిఫికల్లీ ఫర్ ద పెర్ఫార్మన్సెస్. సుకృతి వేణి అండ్ లావణ్య రెడ్డి అండ్ రాగ్మయూర్ అండ్ ఆనంద్ చక్రపాణి. టెక్నికల్‌గా చాలా బావుంది సినిమా. అంటే ఆ సినిమాకి ఎంత కావాలో అంత ప్రాపర్‌గా ఖర్చు పెట్టారు. అండ్ ఆ సినిమా ఎంత ప్రాపర్‌గా ఎలివేట్ చేయాలో, ఎంత ప్రాపర్‌గా పబ్లిసిటీ చేయాలో అంతే సరిగ్గా చేశారు. అందరూ ఫ్యామిలీ అంతా కూర్చొని చూడదగ్గ సినిమాలు రావట్లేదు థియేటర్‌లోకి అని చెప్పేసి బాధపడే చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్‌లో చూడండి. థాంక్స్. సైనింగ్ ఆఫ్.